హాయ్ అండి. ఈరోజు గారెలు చేసుకుందాం. మినపప్పు వడ అంటారు ఒక సైడు, మా సైడ్ గారెలు అంటారండి. ముందుగా 3 కప్పులు మినపప్పుని తీసుకున్నాను. ఈ పప్పుని మంచిగా వాటర్తో వాష్ చేసుకొని ఇట్లా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీని నిండుగా నీళ్ళు పోసుకొని ఇది ఒక 2.5 గంటలు 3 గంటల దాకా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఇట్లా కడిగేసుకోవాలండి. మరొకసారి 2-3 సార్లు కడుక్కొని ఈ మినపప్పుని ఇట్లా గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇట్లా రుబ్బుకునేటప్పుడు లైట్గా నీళ్లు మాత్రం చిలకరించుకోవాలండి. ఎక్కువగా హెవీగా వాటర్ వేయకూడదు వడలకి, లేదంటే నూనె లాగేస్తుంది. గట్టిగానే రుబ్బుకోవాలి. ఇట్లా గ్రైండర్లో మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చూడండి, మెత్తగానే అయిపోయింది. ఇప్పుడు ఇంకా రుబ్బు మొత్తం తీసేయచ్చు గిన్నెలోకి మొత్తం రుబ్బు నేను ఇలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. ఇందులో ఆనియన్స్ కూడా వేసుకున్నాను. జీలకర్ర, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు ఇవన్నీ వేసి ఇదంతా ఈ మిక్సర్ని కలుపుకోవాలి. ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకొని ఇట్లా నేను ముందుగానే ఆయిల్ పొయ్యి మీద పెట్టేశానండి, కళాయి మీద. ఈ ప్రాసెస్ అయ్యే వరకు అది మొత్తం నూనె కాగిపోతుంది. నూనె మరిగిపోయిందండి. ఇప్పుడు వడలు వేసుకుందాం. వేసేటప్పుడు నూనె సిమ్లోనే ఉండాలండి. ఇది వేగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఎందుకంటే వడ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కాలాలి, లేదంటే లోపట ఉడకదు. మరీ లో ఫ్లేమ్ అయితే ఆయిల్ లాగుతుంది. సో ఇలాగా వేపుకోవాలి 2 వైపులా. ఇట్లా వేపుకొని ఒక వాయి అయిపోయింది, తీసేసాను. 2వ వాయి కూడా వేసుకుని ఇవి కూడా 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకున్న తర్వాత ఇవి కూడా వేగిపోయాయండి. ఇవి కూడా తీసేయచ్చు. ఇలాగా నేను వడలన్నీ రెడీ చేసుకున్నాను. ఇది మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ చాలా బాగుంటాయి. ఇట్లా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. నేను మటన్ కర్రీ చేశానండి ఈ గారెలతోటి. మటన్ కర్రీ కూడా నేను చేసి చూపిస్తానండి మా ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.